హైదరాబాద్ ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే నగరంలో రోజు రోజుకు కేటుగాళ్ళు ఎక్కువయ్యాయి. మోసాలు చేయడంలో కూడా ఎక్కడ చూసినా మోసం అనేది యువకులు కావచ్చు, దాంతోపాటు కేటుగాళ్ళు ఎక్కువ చేస్తున్నారు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మెహదీపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏటీఎంలే టార్గెట్గా చేసుకుంటూ ఏటీఎంల వద్ద కేటుగాళ్ళు వండుకుంటూ వృద్ధులని, దాంతోపాటుగా చదువురాని వారిని టార్గెట్ చేసుకుంటూ లోపలికి వెళ్ళి ఏటీఎంలో అమౌంట్ డ్రా చేస్తూగా నటించుకుంటూ వాళ్ళకి ఏమైనా సాయం కావాలని అడిగి వాళ్ళ దగ్గర ఏటీఎం కార్డు తీసుకొని దాని యొక్క పిన్ నెంబర్ తీసుకున్న తర్వాత వాళ్ళకు సంబంధించినటువంటి డూప్లికేట్ ఏటీఎం కార్డు వాళ్ళకి అందజేసిన తర్వాత ఒరిజినల్ కార్డు దాడ వచ్చేసి వాళ్ళకి సంబంధించినటువంటి అమౌంట్ని డ్రా చేసుకుంటూ కేటుగాళ్ళు రోజుగా వృద్ధులను కావచ్చు, చదువురాని వాళ్ళని టార్గెట్ చేస్తూ లక్షల రూపాయలు కూడా కొల్లగొట్ల సమస్యలు కూడా కనబడుతున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏదైతే ఈ విధంగా చేస్తున్నటువంటి హర్యానాకు సంబంధించినటువంటి ముగ్గురిని అరెస్ట్ చేయడంతో పాటుగా వాళ్ళకి సంబంధించినటువంటి ఒక ఆటో డ్రైవర్ అమీర్ని కూడా అరెస్ట్ చేశారు. వారి దగ్గర నుంచి 89 ఏటీఎం కార్డులతో పాటుగా 59,000 రూపాయలను కూడా స్వాధీనం చేసుకున్నారు. వీళ్ళు ఎన్ని రోజుల కంచి చేస్తున్నారు అనే ఒక వివరాలు తెలుసుకొని వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించారు. ముఖ్యంగా హైదరాబాద్ పోలీసులు ఎవరైనా సరే గుర్తు తెలియని వ్యక్తులు ఏటీఎం కానీ ఏటీఎం పిన్ కానీ అడిగినట్లయితే వాళ్ళకి ఎవరు కూడా చెప్పొద్దని కూడా సూచించినట్టుగా తెలుస్తుంది. చూసుకున్నట్లయితే టీన్యూస్ ఎఫెక్ట్తో కీసర మండలంలోని నాగారం దమ్మాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని బెల్ట్ షాపులను సీజ్ చేశారు ఆబ్కారీ పోలీసులు. కానీ భోగారంలోని స్థానికంగా ఉన్నటువంటి దాబాలలో మద్యం కూడా ఏరులై పారుతుందని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కొంతకాలంగా వైన్ షాపులు తక్కువ ఉండడం వల్ల దమ్మాయిగూడ కావచ్చు, నాగారం మున్సిపల్ పరిధిలోని వైన్ షాపులకు అంటే కాలనీలలో కావచ్చు, బెల్ట్ షాపులలో కూడా ఎక్కువ మద్యం కూడా అమ్మకానికి భయపడుతుంది. దాంతో పాటుగా ఎక్కువ రేట్లు కూడా అమ్ముతున్నారని కూడా చెప్తున్నారు. దాన్ని సీజ్ చేసినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో భోగారం గ్రామం సంబంధించినటువంటి దాబాలలో మద్యానికి ఎలాంటి పర్మిషన్లు లేనప్పటికీ దాబాల్లో భోజనాలతో పాటుగా వచ్చేసి వైన్ పెట్టేసి మందు కూడా అమ్ముతున్నారని, దానిపైన ఎందుకు రైడ్ చేయట్లేదు ఆబ్కారీ పోలీసులు? కేవలం చేతుల్లో డబ్బులు అందించడం వల్లనే వాళ్ళు దానిపైన చర్యలు తీసుకోవట్లేదు. కాబట్టి అధికారులు దానిపైన దృష్టి సారించి దాబాలలో మద్యం అమ్మకుండా కూడా సీజ్ చేయాలని కూడా స్థానికంగా ఉన్నటువంటి గ్రామ ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితులు కనబడుతున్నాయి.